దేశ రాజకీయాల్లో చంద్రబాబు లాంటి పనికిమాలిన నేత లేరని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు కేవలం తప్పుడు విమర్శలకే పరిమితమయ్యారంటూ మండిపడ్డారు. బైజూస్తో ప్రభుత్వ ఒప్పందం తప్పని ఒక్కరితోనైనా చెప్పించగలరా అని ప్రశ్నించారు. చర్చకు ఎవరు వస్తారో రావాలని, తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ బైజూస్పై చంద్రబాబు అవహేళనగా మాట్లాడారని, బైజూస్ సంస్థ గురించి చంద్రబాబుకు తెలుసా అని ప్రశ్నించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, పేదలు ఇంగ్లీష్ మీడియంలో చదవొద్దా అని మండిపడ్డారు. అనుభవం ఉంటే సరిపోదని, నలుగురికి ఉపయోగపడాలన్నారు. 35 లక్షల మంది విద్యార్థులకు బైజూస్తో ఉపయోగం కలుగుతుందన్నారు. చంద్రబాబుకు మతిస్థిమితం పోయిందని మంత్రి బొత్స అన్నారు. సామాజిక న్యాయంపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. వైఎస్ఆర్ హయాంలోనే విశాఖ అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. చంద్రబాబుల తాము ప్రభుత్వ పాఠశాలలు మూసివేయలేదని, నాడు నేడు వంటి విప్లవాత్మక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వ నిర్ణయాలతో విద్యార్థుల శాతం పెరిగిందని, ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరుతున్నారని తెలియజేశారు. నిన్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎంఓయూ చేసిందో, గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారో బైజూస్తో ఒప్పందం, అది తప్పని ఎవరైనా ఈ ప్రపంచంలో ఒకరితో చెప్పించు, ఒక మేధావితో మాట్లాడించు. సుమారు 35 లక్షల మంది పిల్లలకు 4వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు ఏదైతే ఈ కంటెంట్ ద్వారా వచ్చే ఆంగ్ల, ఇంగ్లీషు, తెలుగు ఆ సబ్జెక్టులు వారి ఉన్న సబ్జెక్ట్స్ని వచ్చి దీని ద్వారా వారు బోధించుకోవడానికి అవసరమైతే డైరెక్ట్ ఇంటరాక్షన్తో అదంతా కూడా ఉచితంగా, ఇదేం డబ్బులకు కాదు. నేను జరిగిన ఒప్పందం ఏమి అందులో ఏమి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్, ఫైనాన్షియల్ దీంతో ఏమి లేవు. 35 లక్షల మంది పిల్లలకు వాళ్ళు ఉచితంగా ఈ రాష్ట్రంలో ఈ కంటెంట్ని ఇవ్వడానికి నేను ఒప్పందం చేసుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగింది. మొన్న ఆయన దావోస్ వెళ్ళినప్పుడు ఆ బైజూస్ సంబంధించి ఆ చైర్మన్ గారు వచ్చాడు, కలిసి ఆయన ఆ ఇంటరాక్షన్లో మాట్లాడుతున్నప్పుడు మేము మీ పిల్లలకు ఉచితంగా ఇస్తామండి మీ రాష్ట్రంలో అని ఆయన వాళ్ళు అడిగితే ఈయన వచ్చి మోస్ట్ వెల్కమ్ అని చెప్పి 20 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని చేస్తే ఎంతో గర్వంగా మనం పడాలి. బాగా అలవాటైపోయింది. రోజు ఉదయం వేసి ఖాళీగా ఉన్నాడు కదా, ఈ హెరిటేజ్ వ్యాపారం చేసుకుని ఏ జ్యూస్ ఎంత అమ్ముతున్నాయి, ఏ పాలు ఎంత అమ్ముతున్నాం, ఏ పెరుగు ఎంత అమ్ముతుందో చూసుకుని అలవాటు అయిపోయినట్టు ఉంది ఆ లెక్కల్లో. అందుకని అదే జ్ఞాపకంలో వచ్చి మీటింగ్లో కూడా మధ్యస్థిమితి పోయింది, అయిపోయా, స్థానం కోల్పోయాడు, తెలిసిపోతుంది ఆ మాట మాట్లాడితే. అయితే ఆ ప్రాంతానికి వచ్చి మాట్లాడతాడు, సామాజిక సమైక్యమని డిబేట్ చేస్తాడంట. రండి డిబేట్ చేస్తారా? వైసీపీ ప్రభుత్వానికి ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందని, ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మరని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాజకీయంగా తనను ఎదుర్కోలేకే కొంతమంది వ్యక్తిగత ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే చేసిన ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ చేశారు. వైసీపీ ప్రభుత్వానికి సంపూర్ణ ప్రజల మద్దతు ఉందని, ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మరని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 50వ డివిజన్ 170వ సచివాలయంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు వెల్లంపల్లిపై అవినీతి ఆరోపణలు చేశాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వెల్లంపల్లి ఆధారాలుంటే నిరూపించాలని చెప్పి పర్యటన కొనసాగించారు. గవర్నమెంట్ నుంచి ఏ రావాలా ఎడుగుతుందిరా, గవర్నమెంట్ నుంచి వచ్చి అడగండి, అవి చెప్తారు సార్. 8 లక్షల కోట్లు అప్పు చేశారు మీరు. నువ్వు చెన్నైలో ఉంటాడు, నీకే సంబంధం ఇక్కడ? చెన్నైలో ఉంటాడు, నీకు ఇక్కడ సంబంధం? మరి మా ఇంట్లో మరి ట్యాక్స్ అవినీతి గురించి మాట్లాడితే నీ మీద కేసు పడతాయి. ఇప్పుడు పెట్టండి, నేను నా ఇతర 1500 అవినీతి చేసి అని చెప్తున్నారు. తీసుకెళ్ళి రుజువు చేయకపోతే మాత్రం కేసు కట్టండి. మరి సీఏ గారు పిలవండి. 1500 కోట్ల అవినీతి చేశా అని చెప్తున్నాడు. రుజువు చేయకపోతే కేసు కట్టండి. చూపిస్తాను.
నువ్వెందుకు మాట్లాడావు? పిచ్చి పిచ్చిగా ఉందా, తమాషా చేస్తున్నావా? నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఎలా నోర్మై? అదే వాళ్ళకి చూపించండి. అదే ఎవడో ఏదో చెప్తే నమ్ముకోలేదా? ఎవడో ఏదో చెప్పాడు కాలాడు. అనంతరం వెల్లంపల్లి మీడియాతో మాట్లాడారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. పథకాలు అమలులో ఏమైనా లోటుపాట్లు ఉంటే అడగాలని, అంతేకాని అసత్య ఆరోపణలు చేయటం సరికాదన్నారు. తనపై ఆరోపణలు రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. కావాలనే కొంతమంది ప్రభుత్వంపై బురద చల్లడానికి ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎవరిన్ని కుట్రలు చేసినా ప్రజలు తమ పక్షానే ఉన్నారని వెల్లడించారు. కొన్ని రాజకీయ పార్టీలు కావాలని ఈ యొక్క గడప గడప ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజల్లో మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతో ప్రజలందరూ మమ్మల్ని హారతలు ఇచ్చి సెలవులు కప్పి బొట్లు పెట్టి అందరూ కూడా మమ్మల్ని దీవిస్తున్నారు. అందరూ కూడా ప్రజలు మాతో ఉన్నంతసేపు ఈ రాజకీయ పార్టీలు ఎన్ని కుతంత్రాలు పన్నినా కానీ, ఎందుకంటే ఇంతకుముందు ఒక పార్టీ నాయకుడు ఒకడు ఇక్కడ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి అనుకుంటా, అతను అవినీతి ఆరోపణలు. ఇప్పుడు ఎవరైనా కానీ అవినీతి కనుక వెల్లంపల్లి శ్రీనివాస్ చేశాడని చెప్పని నిరూపించగలిగితే నేను రాజకీయాలను తప్పుకోగలుగుతాను. ఎందుకంటే ఊరికే మీడియా ఉంది కదా, మాకు పక్కన కెమెరాలు రికార్డు చేస్తున్నాయి కదా, ఇక్కడ దుష్ప్రచారం చేద్దామని చెప్పాడు. దాదాపు ఈరోజు 400 ఇళ్ళు కలిసాం. దాంట్లో 100 మంది పైన మాకు హారతలు ఇచ్చి నిరాధనలు ఇచ్చి పిలిచారు. ఈరోజు 4-5 కొంత పథకాల వల్ల కావచ్చు, కొంత చెత్త పన్ను మీద కావచ్చు, కొంత వాళ్ళకి ఆవేదన ఉంటే వాళ్ళకి సరి చేసుకుంటూ వస్తున్నాం. పథకాలు ఇప్పించే విధంగా ముందుకెళ్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా కుల మత పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పేదలను ఆదుకుంటూ అన్ని వర్గాల వారికి అండగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. 25వ డివిజన్ 95వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో పథకాలు వర్తించాలంటే జన్మభూమి కమిటీ సభ్యులకు డబ్బులు చెల్లించాల్సి వచ్చేదని అన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ₹1 అవినీతి లేకుండా అన్ని కులాలు, మతాలు, పార్టీల ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందించడం జరిగిందన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సామాజిక న్యాయం అనే పదం ఉచ్చరించడానికి కూడా అర్హత లేదని విమర్శించారు. చంద్రబాబు తన హయాంలో అణగారిన వర్గాలకు ఏం చేశాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్ కులాల వారికి తమ కేబినెట్లో కనీసం స్థానం కల్పించలేకపోయారన్నారు. కానీ అంబేద్కర్, పూలే కలలుగన్న సామాజిక న్యాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మహిళా సాధికారతకు, సామాజిక న్యాయానికి కట్టుబడి ఈ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇంటికి వెళ్ళడం ద్వారా, గడప గడపకి వెళ్ళడం ద్వారా వాళ్ళందరూ కూడా మాకు అమ్మఒడి వచ్చింది, ఆసరా వచ్చింది, విద్యా దీవెన వచ్చింది, వసతి దీవెన వచ్చింది అని చెప్పని ఈ సచివాలయం పరిధిలోనే 4,06,00,000 రూపాయలని మేము 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో నిధులు వారి అకౌంట్లో నిధులు జమ చేసాం. ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నామనంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం, పరిపాలనా విధానం ఏ రాష్ట్రంలోనూ ఈ రకంగా జరగట్లేదు. మన రాష్ట్రంలో జరుగుతుందంటే ఎన్నికలకు ముందు పాదయాత్రలో తన సమస్యల్ని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాల ద్వారా తీసుకురావడం జరిగింది. విజయవాడ చరిత్రలోనే, రాష్ట్ర చరిత్ర ఎందుకు విజయవాడ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అమలు చేసినటువంటి ప్రభుత్వం ఏది అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అని చెప్పారు. అభివృద్ధి కూడా రోడ్లు, ట్రైన్లు, పోలీస్ స్టేషను, లేకపోతే ఇతర మౌలిక సదుపాయాలు, చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి, అవన్నీ కూడా పరిష్కరించుకుంటూ వెళ్తా ఉన్నాం. అగ్నిపథ్ రద్దు చేయాలంటూ నిరసనకారులు చేస్తున్న ఆందోళనల నేపథ్యంలో విజయవాడ రైల్వే స్టేషన్ బస్టాండ్లో అధికారులు భద్రత పెంచారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్కు అదనంగా 300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిపి కాంతిరాణ టాటా హెచ్చరించారు. అగ్నిపథ్ రద్దు చేయాలంటూ ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
స్టేషన్లోకి టికెట్లు ఉన్నవారిని అనుమతిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టిన అధికారులు స్టేషన్లోని అన్ని గేట్ల వద్ద అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సిపి కాంతిరన్న టాటా పోలీసులకు తగు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆందోళనల్లో భాగంగా విజయవాడలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్, సివిల్తో పాటు అదనపు బలగాలను మోహరింపచేశామన్నారు. రౌడీ షీటర్స్తో పాటు అనుమానితులను ముందస్తు అరెస్టులు చేసినట్లు సిపి చెప్పారు. యువత ఎవరూ హింసకు పాల్పడవద్దన్నారు. రైల్వే ఆస్తులు ధ్వంసం చేస్తే చట్టాలు కఠినంగా ఉన్నాయని, నాన్ బెయిలబుల్ కేసులతో పాటు 7 ఏళ్లు జైలు శిక్ష పడుతుందని తెలిపారు. విధ్వంసాలకు పాల్పడితే భవిష్యత్తు పాడవుతుందని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను నిరసనలు, అల్లర్ల వైపు అడుగులు వేయకుండా చూసుకోవాలని సూచించారు. విజయవాడలో డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్స్తో మాట్లాడామని, తగు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సోషల్ మీడియాపైన నిఘా పెంచామన్నారు. హింస వైపు ఎవరూ వెళ్లవద్దని అపీల్ చేస్తున్నామని సిపి కాంతిరన్న టాటా అన్నారు. జరుగుతున్న ఈ రైల్వే ప్రాపర్టీస్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ ప్రాపర్టీస్ మీద ఏవైతే అటాక్స్ జరుగుతున్నాయో ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ విషయం సంబంధించి అందులో భాగంగా ముందస్తు చర్యగా పటిష్టమైన బందోబస్తు విజయవాడ రైల్వే స్టేషన్లో అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆక్టోపస్ దళాలు, ఏపీఎస్పీ, సిటీ పోలీసు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు జీఆర్పీ అందరూ కూడా కలిసి దాదాపు 200కు పైగా మ్యాన్ పవర్ అండ్ ఆఫీసర్స్ మనం ఇక్కడ మోహరించడం జరిగింది. అంతేకాకుండా టోటల్ రైట్ గేర్ ఎక్విప్మెంటు, వజ్రా వెహికల్స్, ఫ్యాంటమ్ వెహికల్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది ఒకటే కాకుండా విజయవాడ నగరంలోని ఇంకొక 6 రైల్వే స్టేషన్స్లో కూడా మనం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇతర గవర్నమెంట్ ప్రాపర్టీస్, ఇంపార్టెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ముందస్తు అరెస్టులు కూడా కొంతమంది చేశాము. కొంతమంది స్టూడెంట్ యూనియన్ లీడర్స్ని, అదేవిధంగా ఈ రౌడీ షీటర్స్ కానీ లేకపోతే నేర చరిత్ర గల వాళ్ళు ఎవరైతే ఉన్నారో లాండ్ ఆర్డర్ సస్పెక్ట్స్ అలాంటి వాళ్ళు కూడా మేము ముందస్తు చర్యల భాగంలో వాళ్ళని అదుపులో తీసుకొని ఈ సందర్భంగా మా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి, అదేవిధంగా ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో దయచేసి మీరు ఎవరు కూడా హింసకు పాల్పడకూడదు. ఎస్పెషల్లీ రైల్వే ప్రాపర్టీస్, రైల్వే స్టేషన్స్ వీటి తాలూకా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్, నాన్ కంపౌండబుల్ కేసెస్ అన్ని. మోర్ దెన్ 7 years పనిష్మెంట్ ఉంటుంది, బెయిల్ కూడా రాదు. అండ్ చాలా కఠినమైన సెక్షన్స్. విజయవాడ నగరపాలక సంస్థ వినూత్నంగా చేపట్టిన ఈ వేస్ట్, ఫ్లవర్ వేస్ట్ రీసైక్లింగ్ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాన్ని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఢిల్లీరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మేయర్ భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ వారికి వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా ఎలక్ట్రానిక్ వ్యర్థాలను, పూలకు సంబంధించిన వ్యర్థాలను వేస్ట్ చేయకుండా పునర్వినియోగించుకోవడమే కాకుండా నగరపాలక సంస్థకు కొంత ఆదాయం కూడా వస్తుందన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ సింగినగర్ ఎక్సెల్ ప్లాంట్ ఆవరణలో పవర్ వేస్ట్, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ వేస్ట్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, కమిషనర్ స్వప్నిల్ దినకర్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ వేస్ట్ పరికరాలపై మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి అవగాహన కల్పించారు. కార్పొరేషన్స్ అవ్వచ్చు, కేవలం ఎంటైర్ కంట్రీలో 2-3 మాత్రమే ఉన్నాయి. దాంట్లో అలాంటి ఇనిషియేటివ్ మన విజయవాడ అనేటువంటి తీసుకోవడం అనేటువంటి చాలా ఆనందంగా ఉంది. అండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, మేజర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా కార్పొరేషన్కి అనేటువంటి వేస్ట్ అనేటువంటి ఇచ్చేటట్టుగా ఫస్ట్ ఒక సర్క్యులర్ అనేటువంటిది ఇవ్వమని చెప్పి కమిషనర్ ఇప్పుడే రిక్వెస్ట్ చేశారు. సో ఆ విధంగా డైరెక్షన్స్ ఇస్తున్నాము. అండ్ ఇక పబ్లిక్ నుండి వచ్చేటువంటి ఛార్జర్స్ అంటామా, చిన్న చిన్న వస్తువులు ఏమంటాం, వాటిని అన్నింటినీ సాలిడ్ వేస్ట్లో కలిపేయకుండా దాన్ని వేరు చేసి అండ్ కార్పొరేషన్కి సహకరించాలని కొంచెం చెప్పేసి. కార్యక్రమంలో కలెక్టర్ ఢిల్లీరావు, ఎమ్మెల్యే విష్ణు మాట్లాడుతూ విజయవాడ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు విజయవాడ నగరపాలక సంస్థ గ్రీవెన్స్ సంస్థతో ఒప్పందం చేసుకోవడం ఎంతో అభినందనీయమని చెప్పారు. నగరంలో కళ్యాణ మండపంలో పవర్ వేస్ట్తో పాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులను రీసైక్లింగ్ చేసుకునే కార్యక్రమం వల్ల పర్యావరణ పరిరక్షణే కాకుండా విఎంసీకి కొంత ఆదాయం కూడా వస్తుందన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన వచ్చే విధంగా కార్యక్రమాలు చేయాలన్నారు. దేవుడికి సంబంధించిన అంశాలని మళ్ళీ తిరిగి చేసే కార్యక్రమాన్ని ఈరోజు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. దీంతోపాటు ఈ వేస్ట్ అనమాట,
ఈ వేస్ట్ కూడా ప్రతి గృహంలోనూ అనేక రకాలైనటువంటి ఎలక్ట్రానిక్ వేస్ట్ అంతా ఉంటుంది. దాన్నంతా కూడా మనం తీసుకుని రెండు విషయాల్లోనూ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ ద్వారా నగరపాలక సంస్థ ఆదాయం వస్తుంది, అలాగే ప్రజలందరూ కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటారు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా శానిటేషన్ సెక్రటరీస్, సచివాలయం సిబ్బంది, దీంతోపాటు విఎంసీ సంబంధించినటువంటి శానిటేషన్ వీళ్ళు కూడా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ప్రతి వీధిలోకి వెహికల్ వెళ్తుంది, ఆ వెహికల్ వెనకాల ఈ వేస్ట్ వేయడానికి కూడా ఒక రెడ్ బాక్స్ ఉంటుంది. అలాగే నగరంలో 4-3 ప్రధానమైనటువంటి కూడల దగ్గర కూడా ఈ వేస్ట్ వేయడానికి బాక్సెస్ని కూడా విఎంసీ ఏర్పాటు చేసి సపరేట్గా మన మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి ఇవ్వాల్సిందిగా నేను అందరికీ కోరుతున్నాను. దీంతోపాటు ఏదైనా పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉంది, ఆ కాలేజెస్, స్కూల్స్, లేకపోతే ఇంకా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, అక్కడ నుంచి డైరెక్ట్గా ఈ వేస్ట్ మనం కలెక్ట్ చేస్తాము. మనకి ఆదాయం కూడా వస్తుంది, ఒక కేజీకి 20 రూపీస్ కూడా మనకి వస్తుంది. సో కాబట్టి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అలాగే విజయవాడకి ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీ, హజార్డ్ ఫ్రీ సిటీ పేరు రావడానికి, అలాగే రెవెన్యూ కూడా జనరేట్ అవ్వడానికి ప్రతి ఒక్క ఫ్లవర్ మార్కెట్లో మిగిలిపోయిన ఫ్లవర్ ఏదైతే ఉందో అది తీసుకెళ్ళి కెనాల్లో కలుపుతున్నారు. కెనాల్లన్నీ నానా చండాలంగా తయారవుతున్నాయి కాబట్టి దయచేసి కెనాల్లో కలపకుండా ఆ ఫ్లవర్ వేస్ట్ అన్నది మా విఎంసీ సిబ్బందికి అందజేస్తే చక్కగా దాన్ని తీసుకెళ్ళి ఆ ఫ్లవర్ని అంతా డ్రై చేసి దానిలోన కొన్ని ఏదైతే మంచి సువాసన కలిగే కెమికల్స్ కానీ ఏదైనా ఉంటే అవి మిక్స్ చేసి చక్కగా డూప్ స్టిక్స్ కానీ అగరబత్తి అలాంటివి తయారు చేసి చక్కగా ప్రజలకి వినియోగించుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో విద్యారంగంలో వేగంగా మార్పులు తీసుకొస్తున్నారని పీడీఎఫ్ ఎమ్మెల్సీ వి బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఈ మార్పులు ఆంధ్రప్రదేశ్లో విద్యారంగాన్ని ఏ వైపునకు తీసుకువెళతాయనేది అగమ్య గోచరంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడం లేదని, ఇతర రాష్ట్రాల, దేశాల అనుభవాలు పరిగణనలోకి తీసుకోకుండా, ఎవరితోనూ చర్చించకుండా బుల్డోజర్ విధానాన్ని విద్యారంగంలోకి తీసుకువస్తోందని విమర్శించారు. నగరంలోని బాలోత్సవ భవనంలో నూతన విద్యా విధానం, ప్రత్యామ్నాయ మార్గాలు అనే అంశంపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. వర్క్షాప్లో పీడీఎఫ్ ఎమ్మెల్సీ వి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాల వల్ల విద్యారంగంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఒకవైపు 6.5 లక్షల మంది విద్యార్థులు అదనంగా చేరారని చెప్తున్న ప్రభుత్వం, మరోవైపు 30,000 మంది ఉపాధ్యాయులు అవసరం లేదని చెప్తోందన్నారు. ఇటువంటి విధానాలను, ధోరణిని ఎప్పుడూ చూడలేదన్నారు. విద్యా విధానాన్ని మల్టీనేషనల్ సంస్థలకు అప్పచెప్పేలా కనిపిస్తోందన్నారు. క్లాస్ రూమ్ ఇక మీదట ఎస్సీఈఆర్టీకి, విద్యాశాఖకు సంబంధం లేకుండా బైజూస్ కంపెనీకి అప్పగించడానికి నిర్ణయించిందన్నారు. డిగ్రీ కళాశాలలన్నింటినీ ఒకే యూనివర్సిటీ కింద తీసుకొచ్చి ఎఫిలియేషన్ మొత్తం ఒక యూనివర్సిటీకి ఇచ్చేలా నిర్ణయం చేసిందన్నారు. ఉన్నత విద్యారంగాన్ని కనుమరుగు చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా మార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇతర రాష్ట్రాల, దేశాల అనుభవాలను కూడా పరిగణనలోకి తీసుకోవటం కానీ ఏమాత్రం చేయకుండా ఒక బుల్డోజర్ విధానాన్ని విద్యారంగంలోకి తీసుకొని వస్తోంది. పైకి కొన్ని చాలా పాపులర్గా కనపడవచ్చు, పాజిటివ్గా అనిపించవచ్చు, కానీ దీర్ఘకాలంలో అంతిమంగా ఈ విద్యారంగం ఎక్కడికి పోతుంది, పోయేదానికి కావలసినటువంటి ప్రణాళికను రూపొందిస్తున్నారు అనేది లోతుగా చూస్తే తప్ప అర్థం కానటువంటి విషయం. క్లాస్ రూమ్ ఇక మీదట ఎస్సీఆర్టీకి, రాష్ట్ర విద్యాశాఖకి సంబంధం లేకుండా బైజూస్ కంపెనీకి అప్పచెప్పడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ కంపెనీ ఏమిటో, ఎవరితో మాట్లాడడం, చేయడం అనేటటువంటిది ఏమీ చేయలేదు. అలాగే డిగ్రీ కాలేజీలన్నిటినీ ఒకే యూనివర్సిటీ కిందకి తీసుకొని వచ్చి అఫిలియేషన్ మొత్తాన్ని ఒక యూనివర్సిటీకి అప్పచెప్పాలని చెప్పి మరొక నిర్ణయం చేసింది. అంటే ఇంకా యూనివర్సిటీలు బతకన్నమాట, అన్ని యూనివర్సిటీలు మూతపడాల్సిందేనన్నమాట. మొత్తం అసలు విద్యారంగాన్ని, ఉన్నత విద్యారంగాన్ని కనుమరుగు చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల కింద మార్చేటటువంటి ప్రయత్నం కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇవన్నీ అనంతరం ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ కరోనా సమయంలో నూతన విద్యా విధానం 2020 ప్రకటించిందన్నారు. ఈ విధానాన్ని లోతుగా పరిశీలిస్తే ప్రైవేటీకరణకు, కేంద్రం ఆధిపత్యానికి, మతతత్వీకరణకు దారితీసే విధంగా ఉన్నాయన్నారు. ఈ విధానాన్ని అమలు చేయం అంటూ కేరళ, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పష్టంగా ప్రకటించారన్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరుతో 3, 4, 5 తరగతులు హైస్కూల్లో విలీనం చేస్తామంటున్నారని, అక్కడ మౌలిక వసతుల గురించి పట్టించుకోవటం లేదన్నారు. జీవో 117ను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ జీవో అమలు చేస్తే పాఠశాల విద్య నిర్వీర్యం అవుతుందన్నారు.
ఈరోజు మేము ముక్త కంఠంతో ఎమ్మెల్సీలను కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ జీవో నెంబర్ 117ని మేము వ్యతిరేకిస్తున్నాం. కారణం ఏంటంటే జీవో నెంబర్ 117 కనుక అమలు చేసినట్లయితే పాఠశాల విద్య మొత్తం కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. వాస్తవంగా రాష్ట్రంలో ఇప్పుడు 20,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు కావాలి. కానీ 117 అమలు చేస్తే ఒక 30,000 పోస్టుల దాకా సర్ప్లస్ అయ్యేటటువంటి పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎవరితో చర్చించకుండా, ఆలోచన చేయకుండా ఈ నిర్ణయాలు ఏకపక్షంగా చేస్తుంది. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అలాగే బైజూస్తో ఒప్పందం కూడా ఉపాధ్యాయుడికి టెక్నాలజీ ప్రత్యామ్నాయం కాదు. టెక్నాలజీ అనేది ఒక అదనపు హెల్ప్ తప్పితే ప్రత్యామ్నాయం కాదు. వాళ్ళు టెక్నాలజీ ద్వారా బైజూస్ అనే కంపెనీ ఒక కార్పొరేట్ కంపెనీ, అది విద్యారంగం. దాన్ని తీసుకొచ్చి క్లాస్ రూముల్లో దాంతో మేము పాఠాలు చెప్పిస్తాం. అది ఎంతవరకు సమంజసం? దేశవ్యాప్తంగా అగ్నిపథ్ నిరసనలు హోరెత్తుతోన్న వేళ ఆర్మీ అభ్యర్థుల ఆందోళనలకు మద్దతు తెలుపుతూ శాంతియుత నిరసనలు చేసిన వామపక్ష ప్రజాసంఘ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం అరెస్టైన నేతలను పరామర్శించేందుకు వెళ్లిన వామపక్ష నేతలు మధు, వైవి ఇతర నాయకులను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరు పట్ల సిపిఎం మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. కంచుకుచెర్ల రూరల్ సర్కిల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గత అర్ధరాత్రి అరెస్టు చేసిన సిపిఎం ప్రజా సంఘాల నాయకులను పరామర్శించేందుకు వచ్చిన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పి మధు, వైవి ఇతర నాయకులను కార్యాలయంలోనికి పోలీసులు అనుమతించలేదు. నేతలను ఏకవచనంతో సంబోధిస్తూ ఎస్ఐ దుర్భాషలాడారు. పోలీసుల తీరును నిరసిస్తూ పి మధు ఇతర నాయకులు ఆందోళనకు దిగారు. నిరసన చేస్తున్న పి మధు, వైవి ఇతర నాయకులను బలవంతంగా ఎత్తి పోలీసులు వ్యాన్లోకి ఎక్కించారు. పోలీసుల తీరుపై నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేతలందరినీ వీరులపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. కంచకచెర్లలోని రూరల్ సర్కిల్ కార్యాలయంలో సిహెచ్ బాబురావు, మాల్యాద్రి ఇతర నాయకులు నిరసన తెలుపుతున్నారు. దేశవ్యాప్తంగా అగ్నిపథ్ నిరసనలు హోరెత్తుతున్న వేళ ఆర్మీ అభ్యర్థుల ఆందోళనలకు మద్దతు తెలుపుతూ శాంతియుత నిరసనలు చేసిన వామపక్ష ప్రజా సంఘాల నేతలను పోలీసులు అర్ధరాత్రి నుండే అరెస్టు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం అరెస్టైన నేతలను పరామర్శించేందుకు వెళ్లిన వామపక్ష నేతల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడం, అరెస్టులు చేయటంపై నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనకి కారణమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయాల్సింది పోయి ఈ రకంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టాల్సిన అవసరం ఏముందో మాకు అర్థం కావట్లేదు. వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ అగ్నిపథ ఎడల దాని వైఖరి ఏమిటో స్పష్టంగా ప్రకటించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. తెలుగుదేశం, జనసేన ఏం మాట్లాడట్లేదు ఈ అగ్నిపథ్ విషయంలో. వీళ్ళ వైఖరి ఏంటో కూడా చెప్పాలి. యువకులు 4 సంవత్సరాల నుంచి వాయిదాల మీద వాయిదాలు వేస్తుంటే పరీక్షలు జరపకుండా అన్ని టెస్టులు పూర్తి చేసుకొని రాత పరీక్ష కోసం వెయిట్ చేస్తూ ఉంటే దాన్ని వాయిదాలు వేసి ఈరోజు 10 రూపాయలు, 10,000 రూపాయలు, 20,000 రూపాయలు, 30,000 రూపాయలు చేతిలో పెడతామని చెప్పి ఆ రకంగా సైన్యాన్ని కూడా కాంట్రాక్టీకరణ చేసేటువంటి వైఖరిని నరేంద్ర మోడీ తీసుకున్నాడు. ఎన్టీఆర్ కాలనీలో 2,60,00,000 రూపాయలతో రహదారులను నిర్మించినట్లు వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. విజయవాడ నగరంలో ఎన్టీఆర్ కాలనీ, వెటర్నరీ కాలనీ మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. టీడీపీ హయాంలో కాలనీలు ఎలా ఉన్నాయి, వైసీపీ ప్రభుత్వం హయాంలో కాలనీలు ఎలా అభివృద్ధి చెందాయో చూడాలన్నారు. 4వ డివిజన్ ఎన్టీఆర్ కాలనీలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రోడ్డుకు వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ కాలనీలో 2,60,00,000 రూపాయలతో ప్రతి రోడ్డు కూడా వేశారన్నారు. స్థానికులు గత ప్రభుత్వంలో అనేక వినతులిచ్చినా ఏనాడు పట్టించుకోలేదన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక ప్రజలు ఒక్క ఫోన్ చేసి చెప్పగానే మంత్రులు, అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించడంతో పాటు అభివృద్ధి పనులు చేయటం జరిగిందన్నారు. 4వ డివిజన్లో వైసీపీ పార్టీ అభ్యర్థి ఓడిపోయినా వైసీపీ ప్రభుత్వం డివిజన్ పట్ల చిన్నచూపు చూడకుండా
అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో రాజకీయాలు, పార్టీలు చూడకుండా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. 2,60,00,000 రూపాయలతో అదేవిధంగా పక్కన వెటనరీ కాలనీలో గారు అన్ని విధాలుగా మేము అభివృద్ధి చేస్తాం గారు జరిగింది. దీనికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రులకు కానివ్వండి, మేయర్ గారికి కానివ్వండి, కమిషనర్లు కానివ్వండి, ఎందుకంటే అప్పుడున్న ప్రసన్న వెంకటేష్ గారికి, తర్వాత వచ్చిన రంజిత్ బాషా గారికి, ఇప్పుడున్న స్వప్నిల్ గారికి, వాళ్ళందరి గారా మేమందరం గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ, మరీ ముఖ్యంగా కాలనీ వాసులకి, ప్రెసిడెంట్లకు కానివ్వండి, కాలనీ వాసులకు కానివ్వండి, ఎందుకంటే దగ్గరుండి మాతో చెప్పడమే కాకుండా ప్రతిసారి గారా ఫాలోఅప్ చేసుకుని మా దగ్గర మా కాలనీ రోడ్లు ఏమని చెప్పని దగ్గరుండి ఫాలోఅప్ చేసుకుని, అదేవిధంగా కాంట్రాక్టులతో సమన్వయం చేసుకుని రోడ్లు ఏ విధంగా వేస్తున్నారని చెప్పని దగ్గరుండి గారు ఫాలోఅప్ చేసుకుని, ఈరోజు విజయవాడ నగరంలో ఈ కాలనీలన్నీ గారా ఎన్టీఆర్ కాలనీ కానివ్వండి, వెటనరీ కాలనీ కానివ్వండి ఒక మోడల్ కాలనీగా నిల్చున్నాయంటే దానికి ముఖ్యమైన కారణం ఈ కాలనీ వాసులు వాళ్ళందరూ గారా ఒక సంకల్పంతో వాళ్ళందరూ. అనంతరం వైసీపీ డివిజన్ ఇన్ఛార్జి గల్లా పద్మావతి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఎన్టీఆర్ కాలనీలోని రహదారులన్నీ గతుకులమయంగా ఉండేవని పేర్కొన్నారు. సమస్యను నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ దృష్టికి తీసుకువెళ్తే వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి రహదారులు వేయించడం జరిగిందన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటేనే ఇంత అభివృద్ధి చేస్తున్నారని, ఎమ్మెల్యే అయితే ఇంకా ఎంత అభివృద్ధి చేస్తారో అందరూ ఆలోచించాలన్నారు. జగన్ ప్రభుత్వంలోనే రహదారులు నిర్మించడం జరిగిందన్నారు. మేము ఒకప్పుడు ఇక్కడ నామినేషన్ వేసి తిరిగేటప్పుడు అన్ని గొయ్యిలు, మొత్తం గొయ్యిలు, చాలామంది వర్షం వస్తే పడిపోయేవాళ్ళు. అలాంటిది అవినాష్ బాబు దృష్టికి తీసుకొస్తే అవినాష్ బాబు ప్రతిదీ పట్టించుకొని, పిన్ టు పిన్ ప్రతిదీ పట్టించుకొని మొత్తం కంప్లీట్ చేశారు. ఈ ఒక్క రోడ్డే ఉందండి, మొత్తం కంప్లీట్ చేశారు. ఒక్కసారి పెద్దలందరూ ఆలోచించండి, అవినాష్ బాబు ఇన్ఛార్జిగా ఉండే ఇలా చేశారు. అనంతరం ఎన్టీఆర్ కాలనీ అధ్యక్షుడు రాజేష్ మాట్లాడుతూ కాలనీ నేడు అభివృద్ధి చెందడానికి కారణం దేవినేని అవినాష్ అని పేర్కొన్నారు. ఆయన రుణం తీర్చుకోలేనిదని అన్నారు. మా అదృష్టం మరి అనుకోకుండా అదే టైంలో ఆయన ఇన్ఛార్జిగా, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా అవినాష్ గారు వచ్చారు. వచ్చినప్పుడు మేము ఇట్లా అడిగాం, మీరు రావద్దు అంకుల్, నేనే వస్తానని చెప్పి ఆయన కాలనీకి వచ్చి మా వాళ్ళందరినీ అసెంబ్లీ చేసి మీకు ఏం కావాలో చెప్పండి, నేను చేసి పెడతాను, మీరు ఉన్నా అని చెప్పి కార్పొరేషన్ ఆఫీసుకి కూడా ఆయనే రిప్రజెంటేషన్ మాతో రాపించి తీసుకుని వెళ్ళి ఆయనే కమిషనర్తో మాట్లాడి చేయించిన ఘనత వాళ్ళ కాలనీ ఇట్లా ఉంది అంటే కేవలం అవినాష్ గారి వల్ల చాలా గర్వంగా చెప్పారు. దేశ రక్షణను కూడా ప్రైవేట్ తరం చేసే విధంగా కేంద్రం నిర్ణయాలు ఉన్నాయని సిపిఎం నేత బోయి సత్యబాబు అన్నారు. దేశ రక్షణకు ప్రమాదకరమైన అగ్నిపథ్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలన్నారు. దీనిపై ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. దేశ రక్షణకు ప్రమాదకరమైన అగ్నిపథను రద్దు చేయాలని నగర సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నేత బోయి సత్యబాబు మాట్లాడుతూ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికలకు ముందు ప్రధాని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. అందరితో ఆగకుండా అగ్నిపథ్ అని మరో నాటకాన్ని కేంద్రం మొదలుపెట్టిందన్నారు. దేశ రక్షణను కూడా ప్రైవేటు పరం చేసే విధంగా కేంద్ర నిర్ణయాలు ఉన్నాయని అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలన్నారు. దీనిపై ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం దేశద్రోహ ప్రభుత్వం, దేశ రక్షణ సైతం కాంట్రాక్టీకరణ చేసి ప్రైవేటు పరం చేసి దేశం ఏమైనా కావచ్చు, దేశ సరిహద్దులు ఏమైనా నాకు అనవసరం అని చెప్పి ఈరోజు అంబానీ ఆదాని మేలు కోసమే ఈ కార్యక్రమం కొడిగట్టారు తప్ప దేశ భద్రతని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మీకు మోడీ మాట తప్పాడు, నిరుద్యోగ యువతని దేశాన్ని మోసం చేశాడు, ఉద్యోగాలు ఇవ్వకుండా అడిగిన వాళ్ళని చంపేస్తున్నాడు. ఇది దేశద్రోహ ప్రభుత్వం. కాబట్టి భారతీయులారా, ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఇవాళ అగ్నిపథ్ పేరుతోటి ప్రైవేట్ పరం చేయడానికి బీజేపీ పూనుకుంటా ఉంది. ఇది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. దేశ రక్షణను కూడా ప్రైవేటుకి తాకట్టు పెట్టే బీజేపీ విధానాలని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో యువతల యొక్క భవిష్యత్తు లేదంటే యువతల యొక్క కాంక్షల్ని ఇవాళ తాకట్టు పెట్టి ఇవాళ వాటినన్నింటినీ ఉద్యోగాలు లేకుండా వాళ్ళని బజారు పాలు చేసేటువంటి ఈ బీజేపీ యొక్క సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి ఇటు ఇంత జరుగుతుంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి విధానాలను
వ్యతిరేకించాలి, ఇవాళ యువతకి భరోసా కల్పించాలి. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి మద్దతునిస్తూ ఇవాళ రాష్ట్రంలో జరిగేటువంటి అనేక ఉద్యమాల మీద ఇవాళ అగ్నిపథ్ని రద్దు చేయాలని చెప్పేసి, లేదంటే ఆర్మీలో పాత రిక్రూట్మెంట్ని కొనసాగించాలని చెప్పేసి జరిగినటువంటి ఆందోళనలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకుల్ని ఇప్పటికే అరెస్ట్ చేసి స్టేషన్ తిప్పుతూ ఉన్నారు. అదే సందర్భంలో వాళ్ళకు మద్దతు తెలియజేసి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినటువంటి సిపిఎం నాయకులను కూడా అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా అగ్నిపథ్ స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య విజయవాడ నగర కార్యదర్శి మొయినుద్దీన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడలో దాసరి భవన్ వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. నిరసన కొనసాగుతుండగా పోలీసులు అడ్డుకుని వారిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మొయినుద్దీన్ మాట్లాడుతూ అగ్నిపథ్ భారత సైన్యం ప్రతిష్టను దిగజార్చేలా ఉందన్నారు. కేంద్రం దేశాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పే విధంగా మోడీ విధానాలు ఉన్నాయన్నారు. వెంటనే ఆ స్కీమ్ను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో తమ పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను. అఖిల భారత యువజన సమైక్య. అంబానీలకు అదానీలకు ఊడిగం చేస్తూ భారత సైన్యం యొక్క ప్రతిష్టను దిగజారుస్తుంది. దాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లో ఉద్యమం చేస్తుంటే నిరుద్యోగులను దామేరా రాకేష్ అనే నిరుద్యోగులను కాల్చి చంపడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఈరోజు విజయవాడ నగరంలో అఖిల భారత యువజన సమైక్య విజయవాడ నగర సమితి పోరాటం కొనసాగిస్తున్నాం. అదేవిధంగా మోడీ ఆ అగ్నిపథ్ స్కీమ్ని వెనక్కి తీసుకునేంత వరకు మా పోరాటాలు కొనసాగుతాయి. అదేవిధంగా ఈ స్కీమ్ యొక్క 4 సంవత్సరాలు మాత్రమే కాంట్రాక్ట్ బేసిక్ కింద ఆర్మీని తీసుకోవడం అన్నది ఎంత దారుణ పరిస్థితి అంటే మోడీ గవర్నమెంట్ సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నది. 4 సంవత్సరాలకి 11 లక్షలు మాత్రమే ఇచ్చి మీరు వెళ్ళిపోవాలి, మీకు పెన్షన్ ఉండదు, ఏమీ ఉండదు అని ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారన్నది వాళ్ళు కూడా చిత్తశుద్ధి ఉంటే ఒకసారి ఆలోచించుకోవాల్సింది. జనరంజకంగా పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నేడు రాష్ట్రంలో ప్రజలు ముందుకు వస్తున్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజలలోకి వెళుతుంటే బ్రహ్మరథం పడుతున్నారని, ప్రభుత్వం మీద వారి సంతృప్తికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. 11వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జి పర్వతనేని పవన్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. మరీదు పుల్లారావు వీధి నుండి దానయ్య బజార్, బేకర్ స్ట్రీట్, కరణంగారి బజార్ ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లిన లబ్ధిదారులకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు తీరును వివరించారు. ప్రజల సమస్యలు తెలుసుకొని వారి దగ్గర నుండి సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారులకు తెలిపి పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాల విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలే అర్థం చేసుకుంటున్నారని అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగలేదన్నారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పచ్చచొక్కా వాళ్లకు మాత్రమే ప్రభుత్వ పథకాలను అందజేసేవాళ్లని, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలియజేశారు. అర్హులున్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక పరిపాలనలో స్థానికంగా సచివాలయం సిబ్బంది ద్వారా, వాలంటీర్ల ద్వారా, సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తాం జరిగిందని చెప్పిన సందర్భంగా చెప్తూ, అదేవిధంగా ఈరోజు స్థానికంగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తుంటే ఈరోజు ప్రజలందరూ ఒకటే ఒక విషయం చెప్పుతున్నారు. మొన్న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ డివిజన్లో తప్పు చేశాము, ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక మాయ మాటలు నమ్మి ఇక్కడ కార్పొరేటర్ గెలిపించిన తర్వాత ఆ రోజు ఎన్నికల సమయంలో వాళ్ళ మొహం చూసి ఆ రోజు చూస్తమే ఆఖరి రోజు మళ్ళీ ఈరోజు దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక మొహాలు మేము చూడలేదని చెప్పి ప్రతి ఒక్కరి గారి ప్రజానికం చెప్పడం జరుగుతుంది.
చిట్టినగర్లోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఏకాదశ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. నేడు స్వామివార్ల పవళింపు సేవతో ఉత్సవాలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయని ఆలయ పాలక మండలి సభ్యులు తెలిపారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయని అన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా లోక కళ్యాణార్థం ఎన్నో హోమాలు జరిపించామని అన్నారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారని తెలిపారు. ఉత్సవాల్లో ముగింపు రోజు నాడు పలువురు ప్రముఖులు స్వామివార్లను దర్శించుకున్నారని తెలిపారు. అనంతరం జనసేన నాయకులు పోతిన మహేష్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించిన కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. రానున్న రోజుల్లో దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఎలాగైతే జరిగిందో ఇక్కడ కూడా మరి వసంతకాలతో ఆటపాటలతో కూడా ఆ కృష్ణానదికి వెళ్ళి చక్కగా చక్రస్థానం చేయించి ఆ స్వామివారికి ఊరేగించి చక్కగా తీసుకురావడం జరిగింది. అలాగే ఈరోజు ముఖ్య అతిథులుగా మరి రాజభవన్ నుంచి గవర్నర్ గారు సెక్రటరీ స్పెషల్ సెక్రటరీ ఐఏఎస్ సొసైటీ గారు కూడా రావడం కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో సంతోషపడతారు. అలాగే ఈరోజు మరి అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. అలాగే మాకు ముఖ్య అతిథిగా వచ్చిన పోతిన మహేష్ గారికి కూడా ధన్యవాదాలు. అందులో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో కన్నుల పండగగా గోవింద నామాలతో చక్కగా జరిగింది. మరి అందులో మాకేంటంటే ఈరోజు మరి గవర్నర్ గారు రాజభవన్ నుంచి రావడం కూడా సెక్రటరీ గారు కూడా ఈ ప్రాంత ప్రజలు ఎంతోమంది కూడా సంతోషం కలిగింది. స్వామివారి వసంతోత్సవంలో కానీ కోలాటోత్సవంలో కానీ చక్రస్నాన విషయంలో కానీ చాలా భక్తి శ్రద్ధలతో పాల్గొని ఎంతో తన్మయత్వంతో వారందరూ కూడా మరి స్వామివారి కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నారు. కమిటీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చిన ప్రతి భక్తుడిని అదేవిధంగా వారు ఆహ్వానించినటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఎంతో భక్తితో గౌరవిస్తూ వారికి తీర్థ ప్రసాదాలని అందజేస్తూ స్వామివారి ఆశీస్సుల్ని అందజేస్తూ ఉన్నారు. అందుకు కమిటీ వారికి కూడా నా హృదయపూర్వక రాబోయే కాలంలో కూడా ఇక్కడ వచ్చిన అందరికి కూడా పేరు పేరున వారు మంచి అభివృద్ధి చెంది ఉన్నత స్థితికి వెళ్ళాలని మీ ద్వారా, అలాగే మీ లైవ్ ఇస్తే మీ ఛానల్ అన్నీ కూడా చాలామంది మాకు చెప్తా ఉన్నారు. మేము రాపోయినా కూడా ఛానల్ ద్వారా చూసుకుంటున్నాం. అయ్యా చక్కగా జరుగుతున్న ఈ కార్యక్రమాలు బయట రాష్ట్రం నుంచి కూడా మనకు రావడం కానీ, అలాగే మన రాష్ట్ర దూర ప్రాంతాలు కూడా వచ్చి లైవ్లో చూసుకొని చాలా ఆనందపడ్డారు. ముందుగా మీ ఛానల్ అందరూ కూడా పేరు పేరున మా కమిటీ తరఫున మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.